సంఘమును ఎన్ని శక్తులేకమైనా, గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, సంఘమును ఎన్ని శక్తులేకమైనా అణపజాలవు, నాశనము చేయజాలవు. ఎందుకంటే సంఘ భవిష్యత్తు దేవుడు చూశాడు, రాసేశాడు కూడా. ఇశ్రాయేలు చరిత్ర రాశాడా లేదా? పెద్దగా చెప్పాలి, ఇక అయిపోతుంది. పెద్దగా చెప్పాలి. ఎందులో రాశాడు? ఎందులో చదివారు మీరు? స్కేలా? ఏ స్కేలు? ఎజ్కేలా. సరే, చూశారుగా, మొత్తం ముందే రాసి పెట్టాడండి ఏమేం జరుగుతాయి. మెస్సియాను గురించి, మెస్సియాను అప్పగించే యోధాను గురించి, మన శత్రువైన సైతాను గురించి, సైతాను సంబంధుల గురించి, వాళ్ళ ముగింపు గురించి మొత్తం రాసి పెట్టేశారు. దేవునికేమో జరుగుతున్నదంతా చూసిన సినిమా, మనకేమో జరుగుతున్న సినిమా. దేవుడికేమో అయిపోయిన సినిమా. రాసి పెట్టాడు మొత్తం. కాబట్టి ముందు ఇశ్రాయేలు భవిష్యత్తు లిఖితమైంది, సంఘ భవిష్యత్తు కూడా లిఖితమైంది. సంఘము ఉండే కొంది ప్రజ్వలించటమే కానీ సంఘము అణిగిపోదు. సంఘము యొక్క తీవ్రత ఉండే కొంది మండేదే కానీ ఆరిపోయేది కాదు. ఎందుకంటే